100 ఏళ్ల క్రితం విజయదశమి రోజు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ చంద్రశేఖర్ తెలిపారు. సమాజంలో శక్తిని నిర్మించే కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ చేపట్టిందని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణం హిందూపూర్ బస్తీ ఆధ్వర్యంలో విజయదశమి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పాతబస్తీ చౌరస్తా నుండి పథసంచలన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఒక సామాజిక సంస్థ భారతదేశంలో 100 సంవత్సరాలుగా సక్రియాత్మకంగా పనిచేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. 1925లో ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1,00,000 స్థలాలలో 1 కోటి మందితో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు జరిగినప్పటికీ స్వయం సేవకులు దేశహితం కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ఇది నా దేశం అనే భావనతో పనిచేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇది దేశంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంఘచాలక్ దోసపాటి శ్రీనివాస్, శర్మ సురిగి యాదగిరి, మామిడి శ్రవణ్, లకడాపురం వెంకటేశ్వర్లు, కస్పరాజు వెంకన్న, శ్రీమాన్, కుర్మిళ్ల భూపతి, బాలయ్య, అక్కినపల్లి బలరాం, మద్ది ప్రసాద్, గోవర్ధన్, సట్టు శివ, సాయితేజ, తిరుమలేష్, భుజబల్, లక్ష్మి, ప్రసన్న, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క సేవా విభాగం పనిచేస్తుంటాను. సేవా కార్యక్రమంలో భాగంగా వేలాది సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతాల్లో జరుగుతుంటాయి. సంఘ స్వయంసేవకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను నల్గొండకి ఈ నగరంలో 18 స్థలాల్లో విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయదశమి రోజే 100 సంవత్సరాల క్రితం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ప్రారంభం జరిగింది. విజయోపాసన ఎట్లయితే దేశంలో జరగాలో, శక్తిని ఎట్లా నిర్మాణం చేయాలో, సమాజంలో శక్తిని నిర్మాణం చేసే ఒక సంఘటన రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. ఈ 100 సంవత్సరాల లోపల ఒక సామాజిక సంస్థ దేశంలో సక్రియంగా పనిచేయడం అనేది చాలా విశేషమైన విషయము. మన దేశ ఇతిహాసంలో తక్కువ సంస్థలు ఇట్లా పనిచేయగలిగినాయి. కాబట్టి 25లో ప్రారంభమై ఇప్పుడు 100 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజే దేశంలో దసరా సందర్భంగా 1,00,000 స్థలాల లోపల 1,50 కోటి మందితో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా పెద్ద కార్యక్రమాలు ఇవి. చాలా చిన్న బస్తీలతో సహా జరుగుతున్నాయి. యావత్ భారతదేశంలో, ఇంత విస్తరించిన భారతదేశంలో, అన్ని వైవిధ్యాలున్న భారతదేశంలో, అన్ని రకాల భాషలు మాట్లాడిన ప్రజలలో, గిరిజనుల్లో అందరి మధ్యలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి దేశంలో విజయదశమి సందేశం ఒకటి, అమ్మవారి పూజ, భగవంతుని పూజ, శక్తి యొక్క సముపార్జన చేయాలి, శక్తి యొక్క ఆరాధన చేయాలని ఒక తత్వాన్ని నింపుతూ భారతదేశం మారిన భారతదేశం చాలా గొప్పగా ఉంది, స్వాభిమానపూరితంగా ఉంది, విశ్వాసంగా ఉంది. ప్రపంచంలో ఏ అధునాతనమైన ఏ విషయం వచ్చినా సరే ఈరోజు భారతీయుడు నిలబడి ఉన్నాడు. అట్లాంటి ఒక నవ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్న సందర్భం ఇది. దేశ స్వతంత్ర సమయంలో కటువైన అనుభవాలు వచ్చినా, లక్షల మంది హత్య జరిగినా సరే, అనేక రకాల విపత్కర పరిస్థితులు వచ్చినా, అనేక దేశ వ్యతిరేక శక్తులు గట్టిగా పనిచేసినా ఆర్ఎస్ఎస్ యొక్క స్వయంసేవకులు అనేక వందల వేల మంది బలిదానమయ్యి ఈ దేశంలో ఈ దేశ యొక్క హితం గురించి పనిచేస్తున్నారు, దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఆధారంగా భవిష్యత్తు భారతదేశ నిర్మాణం లోపల మన సమాజం ఇది నా దేశం అనుకునే భావనతో పనిచేసినప్పుడే ఈ దేశం యొక్క వికాసం జరిగే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిమంది వ్యక్తులది, కొద్ది రాజకీయ నాయకులది కాదు. ఈ దేశం ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత దేశం అనేది. కాబట్టి ప్రతి వ్యక్తికి బాధ్యత గుర్తు చేయడం అనేది కర్తవ్యంగా భావించి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పనిచేస్తుంది. ఈ 100 సంవత్సరాల యొక్క ప్రయాణం లోపల ఆర్ఎస్ఎస్ యొక్క స్వయంసేవకులు, శిక్షణ పొందిన వాళ్ళు తమ యొక్క అభిరుచి ఉన్న క్షేత్రంలోకి వెళ్ళి చాలా చక్కటి కార్యక్రమాలు నిర్మాణం చేశారు. ఉదాహరణకి శిశు మందిరాలు, ఒక 35,000 శిశు మందిరాలు దేశంలో ఇప్పుడు నడుస్తున్నాయి.
అట్లే గిరిజనులలో చాలా బీద బస్తీలలో చాలామందికి విద్య అందటం లేదు. ప్రభుత్వ రంగంగా ప్రయత్నం చేసినా కూడా చాలా చోట్ల ఇంకా విద్య వెళ్ళలేదు. 140 కోట్ల దేశం లోపల మన సెన్సస్ ప్రకారమైనా సరే 50 కోట్ల మంది దారిద్ర్య రేఖన కింద బ్రతుకుతున్న సమాజం మనది. కాబట్టి దారిద్ర్య రేఖన కింద బ్రతుకుతున్న సమాజం లోపల మార్పు రానంత వరకు దేశం గొప్పతనం మనం చెప్పలేము. అట్లాంటి సమాజంలోకి వెళ్ళి ముందు తమ వంతు కర్తవ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం భావించి అక్కడ విద్య, వైద్యము, అట్లాగే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి విషయాల లోపల ఈ స్కిల్ నిర్మాణం చేస్తూ ఎంపవర్మెంట్ చేస్తూ వాళ్ళకు కూడా దేశంలో ఒక అవగాహన కల్పించే ప్రయత్నం, లేకపోతే అవగాహన ఉన్న సమాజాన్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఈ జిల్లాలో కూడా ఈ సంవత్సరం కొన్ని వేల గ్రామాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దాని తర్వాత దేశం మొత్తంలో 1,00,000 స్థలాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాబోయే సంవత్సరం లోపల మన దేశం లోపల ఇప్పుడున్న పరిస్థితులలో తరుణంలో ప్రపంచంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఒక చక్కటి మార్పు ప్రపంచంలో అయితే వస్తుందో, భారతదేశం అయితే ఒక స్థానం వస్తుందో, ఈ స్థానం నిలబడాలన్నా భవిష్యత్తులో దేశంలో చక్కటి మార్పు రావాలన్నా కూడా ప్రతి వ్యక్తి యొక్క కుటుంబ జీవితం లోపల అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుచి రాబోయే సంవత్సరంలో ఒక 5 విషయాలపైన పంచ పరివర్తన అనే పేరుతోని ఆర్ఎస్ఎస్ పనిచేయబోతుంది. సమాజం యొక్క అందరు వ్యక్తుల యొక్క సహకారం ఉంటే మన వికసిత్ భారత్ నిర్మాణంలో మనందరం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.